అందరికీ నమస్కారం। ఈరోజు సింహాచలం అప్పన్న స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ప్రహరీ గోడ ప్రమాదవశాత్తు కూలిపోయి 8 మంది భక్తులు దుర్మరణం చెందడం చాలా అత్యంత బాధాకరం, విచారకరం। వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం। ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు అధికార పక్షం కానీ లేదా ప్రతిపక్ష నాయకులు కానీ ప్రజల పట్ల సానుభూతి వ్యక్తం చేయాలి। అదేవిధంగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఎంతో కొంత అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం। కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు సింహాచలం అప్పన్న స్వామి దేవస్థానంలో ప్రహరీ గోడ కూలి అమాయకమైనటువంటి ప్రజలు భక్తులు ఈరోజు ప్రాణాలు కోల్పోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పైన దేవాలయం ప్రహరీ గోడ నిర్మించలేని ముఖ్యమంత్రి గారు రాజధాని నిర్మిస్తారా అని చెప్పేసి ఈరోజు విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం। అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు 151 స్థానాలలో మిమ్మల్ని గెలిపించి 22 మంది ఎంపీలను గెలిపించి మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తే 5 ఏళ్ళు పరిపాలన కొనసాగించారు। 5 ఏళ్ల పరిపాలనలో ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించలేకపోయారు, పోలవరం ప్రాజెక్టు నిర్మించలేకపోయారు, విశాఖకు రైల్వే జోన్ తేలేకపోయారు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో గట్టిగా అడ్డుకోలేకపోయారు। చేతగాని అసమర్థులు మీరు। మీ ప్రభుత్వ హయాంలో కచ్చలూరు బోటు ప్రమాదం జరిగి అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతే దానికి మీరు ఎవ్వరు కూడా బాధ్యత వహించలేదు। దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు బాధ్యత వహిస్తారు? అదేవిధంగా విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్కి సంబంధించినటువంటి కంపెనీలో గ్యాస్ బాయిలర్ పేలి విషవాయువులు వ్యాపించి అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది। అదేవిధంగా ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో వ్యవసాయ పనులకు ట్రాక్టర్తో వెళ్తున్నటువంటి కూలీల ట్రాక్టర్ పైన విద్యుత్ స్తంభము పడి 11 మంది దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రైతు కూలీలు మరణించారు। దీనికి ఎవరు సమాధానం చెప్తారు? మీరు బాధ్యత వహిస్తారా? మీ వైసీపీ ప్రభుత్వం ఆనాడు బాధ్యత వహించిందా? మీ ప్రభుత్వం ఏమైనా ప్రజలకు అండగా నిలబడిందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం। శవ రాజకీయాలు మానుకోవాలి దయచేసి। మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ నాన్నగారు చనిపోతే మీ నాన్నగారి శవాన్ని పక్కన పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి కావడం కోసం ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత మీకు మద్దతుగా సంతకాలు సేకరించి శివరాజకీయాలు చేశారు। అదేవిధంగా మీ చిన్నాన్న గారిని, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని 2019 ఎన్నికల సమీపంలో మీ కుటుంబ సభ్యులే హత్య చేస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి మా చిన్నాయనను హత్య చేశారు। నేను తండ్రి లేని బిడ్డను, ఈరోజు తండ్రి లాంటి మా చిన్నాన్నను కూడా హత్య చేసి పుట్టన పెట్టుకున్నారు। చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మా కుటుంబం పైన కక్షతో మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, మా కుటుంబ సభ్యులను అంతమొందిస్తూ ఉన్నారు అంటూ శవ రాజకీయాలు చేసి ప్రజలను మభ్యపెట్టి తప్పుడు ఆరోపణలు చేసి మీరు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు। మీకు శవ రాజకీయాలు చేయడం మీకు అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు। అదే శవ రాజకీయాలను ఈరోజు కూడా సింహాచలం అప్పన్న స్వామి దేవస్థానంలో ప్రహరీ గోడ కూలి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ అండగా నిలబడాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీగా లేదా మాజీ ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ అండగా నిలబడాల్సినటువంటి నీవు ఈరోజు ఆ పని చేయకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పైన మీరు విమర్శలు చేయడం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం। విజయవాడలో సంభవించినటువంటి వరదల బుడమేరు ద్వారా సంభవించినటువంటి వరదల సమయంలో
ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు సింగ్ నగర్ కాలనీలో కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కానీ 11 రోజుల పాటు వరద నీటిలోనే ఉండి ఆయన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వరద ప్రాంత ప్రజలకు అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను, ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కింది స్థాయి శ్రేణులందరూ కూడా సమాయత్తం చేసి విజయవాడ వరద బాధిత ప్రాంత ప్రజలకు అండగా నిలిచినటువంటి సందర్భాన్ని మేము ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉండగా వరదలు సంభవించాయి, కరోనా సంభవించింది, ప్రమాదాలు సంభవించాయి, కరువు కాటకాలు సంభవించాయి. ఈ విధంగా అనేక సంఘటనలు సంభవించినటువంటి సందర్భంలో ఏ రోజైనా నువ్వు కానీ, అదేవిధంగా మీ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ, మీ మంత్రులు కానీ, మీ కార్యకర్తలు కానీ ఏ రోజన్నా ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలను పరామర్శించి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకు అండగా నిలిచినటువంటి ఏ ఒక్క సందర్భమైనా ఉందే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. శవ రాజకీయాలు మానుకోండి, తప్పుడు ఆరోపణలు మానుకోండి. మీకు చేతనైతే నిజాయితీగా నిఖారసైనటువంటి రాజకీయాలు చేయండి, ప్రజలకు అండగా నిలబడండి, ప్రజాభిమానాన్ని చురగొనేటువంటి ప్రయత్నం చేయండి. కానీ తప్పుడు ఆరోపణలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కానీ, ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు పలచన చేసేటువంటి ప్రయత్నం చేస్తే అబసుపాలయ్యేది, పలచనయ్యేది మీరే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ వ్యక్తిత్వాన్ని, మీ మానసిక స్థితిని, మీ వ్యవహార శైలిని, మీ అసమర్థతను గ్రహించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో మిమ్మల్ని ఘోరంగా ఓడించి కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరొకసారి సింహాచలం అప్పన్న స్వామి ప్రహరీ గోడ కూలి చనిపోయినటువంటి బాధిత కుటుంబాల ప్రజలకు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ, మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.